నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. హల్లెలూయా. లోకం మనలను ఖాళీ చేస్తుంది. తండ్రిని విడిచిన కుమారుడు పూర్తిగా ఖాళీ అయిపోయాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్న వ్యక్తి, అంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన వ్యక్తి దొంగల చేతిలో పడ్డాడు. దొంగలు అతన్ని పూర్తిగా దోచుకున్నారు. సాతాను దొంగ దోచుకునేవాడు. యోబు గారి దగ్గర నుంచి సాతాను అంతా దోచుకున్నాడు. లోకం మనలను ఖాళీ చేస్తుంది, కానీ దేవుడు మనలను నింపుతారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతన్ని నింపారు. దొంగల చేతిలో పడిపోయిన వ్యక్తిని సమరేడు నింపాడు. యోబు గారిని దేవుడు రెండింతలుగా ఆస్వాదించి అతన్ని నింపారు. మీ హృదయాన్ని దేవుడు ఆనందంతో నింపుతారు. మీ చేతులను దేవుడు ఆశీర్వాదంతో, ఐశ్వర్యంతో నింపుతారు. మీ ఇంటిని సమాధానంతో, ప్రేమతో నింపుతారు. మీ జీవితాన్ని తన మహిమతోనూ పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతారు. భయాన్ని తీసివేసి ధైర్యంతో నింపుతారు. కొరతను తీసివేసి సమృద్ధితో నింపుతారు. బలహీనతను తీసివేసి బలంతో నింపుతారు. మనం చేయాల్సిన పని ఏంటంటే, మన నోరు బాగుగా తెరవాలి. అంటే విశ్వాసంతో, విసుగుదల లేకుండా పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనలను నింపుతారు. ఒక విధవరాలు అప్పుల్లో ఉంది. ఆమె దగ్గర కొంచెం నూనె మాత్రమే ఉంది. ఎలీషా గారి దగ్గరికి వచ్చింది. ఎలీషా గారు చెప్పారు, ఖాళీ పాత్రలు తీసుకొచ్చి నీ దగ్గర ఉన్న కొంచెం నూనెని దాంట్లో వేయడం మొదలు పెట్టమని. ఆమె ఎన్ని పాత్రలు అయితే తీసుకొచ్చిందో ప్రతి పాత్ర కూడా నిండిపోయింది ఆ నూనెతో. ఈరోజు మనం కూడా మన నోరు దేవుని దగ్గర తెరిస్తే దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని నింపుతారు. దేవునికి మన హృదయం తెరవాలి. పేతురు గారు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఎప్పుడైతే ఆయన దేవుని మాటకు లోబడి వల వేశాడో 2 దోణెల నిండగా చేపలు పొందుకున్నాడు. ఖాళీ పడవల్ని దేవుడు సమృద్ధితో నింపారు. మనం దేవుని మాటకు లోబడితే దేవుడు తన ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని మనకిస్తారు. 5 రెట్లు 2 చేపలు ప్రభువు చేతిలో పెట్టినప్పుడు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాయో, మన జీవితాన్ని కూడా దేవుని చేతికి అప్పగించినప్పుడు దేవుడు మనల్ని సమృద్ధితో నింపుతారు. కానా విందులో రాతి బాణాలని అంచులు మట్టుకు నీటితో నింపినప్పుడు దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చారు. మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు ఖాళీగా ఉన్న మన జీవితాన్ని సమృద్ధితో దేవుడు నింపుతారు. మధురంగా దేవుడు మన జీవితాన్ని మారుస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవమంగళ దేవేశ్వర ప్రభా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాపాడినందుకు ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభా, వారిని నింపండి అయ్యా. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతానని మీరు సెలవిచ్చలేదుగా ప్రభా, వారి హృదయాల్ని సంతోషంతో, సమాధానంతో నింపండి అయ్యా. వారి చేతుల్ని ఆశీర్వాదంతో, ఐశ్వర్యంతో నింపండి అయ్యా. సమృద్ధితో వారి కుటుంబాలను నింపండి అయ్యా. ప్రేమతో, సమాధానంతో వారి కుటుంబాలను నింపండి అయ్యా. బలహీనతను తీసివేసి ప్రభా బలంతో నింపండి ప్రభా. భయాన్ని తీసివేసి ప్రభా ధైర్యంతో నింపండి అయ్యా. వారి జీవితాన్ని మీ మహిమతో నింపండి ప్రభా. ఆ రోజు పేతురు గారు ప్రభా మీ మాటకు లోబడి వల వేసినప్పుడు ప్రభా 2 దోణెల నిండగా ప్రభా చేపలు అనుగ్రహించినట్టుగా ప్రభా, ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారు చేసే పనులు ప్రభా, వ్యాపారాలు, ప్రయత్నాలు, స్టడీస్, అన్ని విషయాల్లో ప్రభా వారిని ఆశీర్వదించండి అయ్యా. అభివృద్ధి పరచండి అయ్యా ప్రభా. ఎవరైనా ఎక్కడైనా మోసపోయి ప్రభా ధనం కోల్పోయి ఉంటే, వ్యాపారాల్లో నష్టపోయి ఉంటే ప్రభా, యోబు గారిని సాతాను దోచుకున్నప్పుడు ప్రభా మీరు రెండింతలుగా యోబు గారిని ఆశీర్వదించి యోబు గారిని నింపిన రీతిగా ప్రభా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారికి ప్రభా రెండింతలుగా వారికి తిరిగి దయచేయండి అయ్యా. రెండింతలుగా వారిని ఆశీర్వదించండి ప్రభా. విధవరాళ్ళ దగ్గర ఉన్న కొంచెం నూనెను మీరు ఆశీర్వదించి అమ్ముకున్న అప్పులంతా తీర్చిన రీతిగా ప్రభా ఈ ప్రార్థన ఏకీవిస్తున్న వారిలో ఎవరైతే అప్పుల్లో ఉన్నారో ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పుల నుంచి వారిని విడిపించండి అయ్యా. వారి దగ్గర ఉన్న ప్రతి దాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. మీరు ఆశీర్వదిస్తే ప్రభా అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుందయ్యా. 5 రెట్లు 2 చేపలు ఆశీర్వదించినదిగా ప్రభా వారి దగ్గర ఉన్న ప్రతిదీ ఆశీర్వదించి వారి ప్రతి అవసరమో తీర్చండి. అప్పుల నుంచి వారిని బయటికి తీసుకురండి అయ్యా. ఉన్నతమైన స్థలాల్లో ఉంచుకొని కృప చూపించుకొని మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.